ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. యేసుక్రీస్తు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు కనుకనే ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు. చూడండి, నాకే ఆశ్చర్యంగా ఉన్నది. మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, వాక్కునిచ్చుచున్నారు, ఆదరించుచున్నారు, బలపరుస్తున్నారు, స్వస్థతనిస్తున్నారు, తర్వాత వాక్కునిస్తున్నారు, ఆలోచన ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనకు మీ మీద ప్రేమ, ఆప్యాయత. చూడండి, చాలా సౌందర్యంగా ఉంది కదా ఈ స్థలము. స్వీడన్ దేశంలో ఉన్న ఒక ప్రాంతమే ఇది. అక్కడ ఒక ప్రకృతి పరిస్థితుల్లో నేను మీతో మాట్లాడుచున్నాను. ఇప్పుడు దాటి వచ్చిన మార్గము, దాని గురించి ఒక భక్తుడు చెబుతున్నాడు. చూడండి, కీర్తనలు 66:12 వచనములో, మేము నిప్పులలోనూ నీళ్లల్లోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మను రప్పించియున్నావు. దేవా, నిప్పులను నీళ్లను మేము దాటి వచ్చితిమి. నిప్పు అదొక శోధన, ఆపదను సూచించినది. అదలాగే అనిపి మనుష్యుని, అదెలా చెప్పడం, అగ్ని ఒక మనిషిని అలాగే పట్టుకున్నదంటే దహించి వేస్తుంది. అయితే అది దాటి వచ్చాము, నాశనం లేదు. నీటిని దాటి వచ్చాము, సముద్రమును దాటి వచ్చితిమి, నదీ ప్రవాహం దాటి వచ్చాము, ఏ బాధింపు కలగలేదు. వాటన్నిటినీ దాటి వచ్చుటకు ప్రభువు సహాయం చేశారు. ఇప్పుడు దాటి వచ్చిన తర్వాత సమృద్ధిగల స్థలము, నిప్పులలో నడుచుచున్నామయ్యా, నీళ్లలో నడుస్తున్నామయ్యా. ఇదొచ్చి ఒక ఉపద్రవం, ఇబ్బంది, బాధలు కదా అని అనుకుంటున్నారా? దాటి వచ్చుటకు ప్రభు సహాయం చేశారు కదా. మీరు తిరిగి చూడండి, మీ జీవితంలో ఎన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు దాటి వచ్చారు. అవి మిమ్మల్ని నాశనం చేసినా, మిమ్మల్ని స్తంభింపజేసినా, మిమ్మల్ని పని చేయకుండా మార్చినాయా? లేదు కదా. దాటి వచ్చారు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నారు. దీని తర్వాత ఏం జరిగింది? సమృద్ధి అయిన స్థలము మీకు స్వాస్థ్యము. ఇక మీదట సమృద్ధిని చూచెదరు. మీరు నిప్పులలోనూ నీళ్లల్లోనూ దాటి వస్తే దాని తర్వాత కానాను దేశము, సమృద్ధిగల ఒక దేశము. అదేవిధంగా దేవుడు చెబుతున్నారు, మీరు నిప్పులలోనూ నీళ్లల్లోనూ దాటి వచ్చారు, మీరు బాధలను దాటి వచ్చారు, నేను తోడుగా ఉండి నడిపించి వచ్చి తిని. ఎప్పుడు అగ్నిలో నేను మిమ్ములను నిలబెట్టను, ఎప్పుడు నీళ్లల్లో సముద్రపు మధ్య నిలబెట్టను. అది దాటి వచ్చే మార్గమే సమృద్ధి అయిన దినములు. అవి నేను మీకు ఇచ్చిన ఆశీర్వాదము. ఇక నీ జీవితం సమృద్ధిగలదిగా ఉండును, మేలు వల్ల సమృద్ధిగలదిగా ఉండును. ఎంత గొప్ప సంతోషం కదా. ఆనందంతో దేవుని స్తుతించండి. దేవా, నిప్పులను దాటి వచ్చే కృపను ఇచ్చితిరి, మీకు స్తోత్రములు. నీళ్లను దాటి వచ్చుటకు సహాయం చేసితిరి, స్తోత్రములు. నా కొరకు సమృద్ధి అయిన దినములను ఉంచారు, నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. ఆ అద్భుత మార్పు ఈ దినం మీ జీవితంలో కలుగుట చూచెదరు. చెప్పెదరా, దేవా, మేము నిప్పులు దాటి వచ్చాము, నీళ్లను దాటి వచ్చాము, మీరు సహాయం చేసితిరి, మీరు తోడుగా ఉంటిరి, సమృద్ధి అయిన దినములు చూచుటకు కృపనిస్తున్నారు. ఇక సమృద్ధిని, ఆశీర్వాదమును చూడబోచున్నాను. ఈ దినమే నేను చూడబోతున్నానని విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.